ప్రకాశం జిల్లా ఇప్పటి నెల్లూరు లోక్సభ పరిధిలో ఉన్న కందుకూరు రాజకీయం ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. వరుసగా అభ్యర్థుల జాబితాలు విడుదల చేస్తూ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వస్తున్న వైఎస్ఆర్సీపీ ఇప్పుడు తాజాగా కందుకూరు ఇన్ఛార్జిని ప్రకటించింది. కమ్మ, రెడ్డి కులాస్తులే పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్న ఈ నియోజకవర్గంలో ఒక బీసీ మహిళను ఇన్ఛార్జిగా ప్రకటించి జగన్మోహన్ రెడ్డి ఈ కలకలం రేపారు. ఈ ప్రాంతంలో సంబంధం లేని నాయకురాలిని బరిలోకి దించే ప్రయత్నం ఏ మలుపు తిలుకుంటుందో అని ఆసక్తిగా ఇప్పుడు అందరిలో ఉత్కంఠ నెలకొతోంది. యాభై ఏళ్ల కిందట ప్రకాశం జిల్లా ఏర్పడినప్పుడు నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన కందుకూరు ఇటీవల జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మళ్లీ నెల్లూరుకు వెళ్లిపోయింది. కందుకూరు నియోజకవర్గంలో మానుగుంట ఆదినారాయణ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత ఆయన రాజకీయ వారసత్వం తీసుకున్న ఆయన కొడుకు మానుగుంట మహీధర్ రెడ్డి ఇప్పటిదాకా 4 సార్లు గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మున్సిపల్ మంత్రిగా కూడా పనిచేశారు. 2014లో ఎన్నికలకు దూరంగా ఉన్న ఆ తరువాత వైసీపీలో చేరి 2019లో మరో విడత ఎమ్మెల్యే అయ్యారు. అయితే వివాదాలకు దూరంగా ఉండాలనుకునే మహీధర్ రెడ్డి విషయంలో వైసీపీ అధిష్టానం కినుక వహించింది. ఏడాదిన్నర కిందట 2022 డిసెంబర్లో చంద్రబాబు నాయుడు కందుకూరులో జరిపిన రోడ్ షోలో తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయినప్పుడు ఆయనను మహీధర్ రెడ్డి ఘాటుగా విమర్శించలేదన్నది వైసీపీ అధినాయకత్వపు అభియోగం. మహీధర్ రెడ్డి తెలుగుదేశం వైపు చూస్తున్న కారణంగానే వైసీపీ నాయకులు ఇలా వ్యవహరిస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు. అయితే మహీధర్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ఎటూ మాట్లాడటం లేదు. తన ధోరణిలో తాను ఉంటూ వస్తున్నారు. ఆయన మౌనం తెలుగుదేశం వాళ్లకు ఒక సంకేతంలా అనిపించింది. వైసీపీలో కీలక నాయకునిగా ఉంటూ వచ్చిన మాజీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ మధ్యనే తెలుగుదేశంలోకి చేరి సంచలనానికి తెరలేపిన నేపథ్యంలో ఆయన మహీధర్ రెడ్డిని తెలుగుదేశంలోకి ఆహ్వానించినట్టుగా వార్తలు రావటంతో వ్యవహారం మరింత వేడెక్కింది. ఇలా ఉండగా వైసీపీ నాయకత్వం సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డిని కాదని గూడూరు ప్రాంతానికి చెందిన పెంచలయ్య యాదవ్ కూతురు కటారి అరవింద యాదవ్ ని నియమిస్తూ వైసీపీ తాజా జాబితా వెలువరించింది. గూడూరు ఆదిశంకర గ్రూప్ కాలేజీల అధినేత కూతురు కావటం, మెట్టినిల్లు చెన్నై కావటం ఈ ఎంపిక అందరినీ ఆశ్చర్యపరిచింది. 8 సార్లు కమ్మ, 7 సార్లు రెడ్లు గెలిచిన ఈ నియోజకవర్గంలో డబ్బున్న బీసీ మహిళని నియమించటం ఒక ప్రయోగమని వైసీపీ నాయకత్వం సర్ది చెప్పుకోవచ్చు. కానీ స్థానికేతరురాలు కావటం, రాజకీయాలకు పూర్తిగా కొత్త కావటం, మహీధర్ రెడ్డిని కాదని ఆమెను నియమించటం స్థానిక మహిళల ఆగ్రహానికి కారణమవుతోంది. వైసీపీ అధిష్టానం వారు ఎవరో పరిచయం లేని వ్యక్తికి కందుకూరు ఇన్ఛార్జి సీటు ఇచ్చినట్లు మాకు తెలిసింది. దీని గురించి మేము చాలా బాధపడుతూ ఉన్నాము. కానీ కందుకూరు శాసనసభ్యులైనటువంటి మహీధర్ రెడ్డి గారు లాక్డౌన్లో ఎంతో శ్రమించి కష్టపడ్డారు. అయినా దాన్ని గుర్తించలేదు. మరలా వర్షాకాలం అని కూడా చూడకుండా వర్షంలో కూడా గడప గడపకు తిరిగి ప్రతి సంక్షేమ పథకం అందుతుందా లేదా అని చెప్పి ఎంతో శ్రమించి కష్టపడ్డారు. మరి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఆయన ప్రజల్లోనే తిరిగి ఎంతో కష్టపడి మరి ప్రజల కోసమే అన్నట్లుగా ఆయన ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో కూడా ఆయన పనిచేశారు. అయితే అధిష్టానం వారు దీన్ని ఎందుకు ఆలోచించలేదో మాకైతే అర్థం కావడం లేదు. కోవిడ్ సమయంలో జనం మధ్యే ఉంటూ మహమ్మారి వ్యాపించకుండా చర్యలు తీసుకున్న నాయకునిగా, నియోజకవర్గంలో ఇంటింటికి పరిచయస్తుడైన నాయకునిగా మహీధర్ రెడ్డికి పేరుండటం వల్లనే జనం ఆయన విషయంలో తీవ్రంగా స్పందిస్తున్నారు. మహీధర్ రెడ్డి ఎప్పటిలాగానే ఆఫీస్కు వస్తూ ఉండగా బీఫామ్ వచ్చేలోపు ఏ మార్పులైనా జరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే వర్గీయులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కందుకూరు ఇన్ఛార్జిగా ఒక మహిళకు ఇవ్వటం జరిగింది. కానీ దీనివల్ల పార్టీ ఎంత నష్టపోతుందో ఒకసారి అధిష్టానం గుర్తించాలి. మన శాసనసభ్యుల వారు మహీధర్ రెడ్డి గారు కరోనా టైంలో కానీ ఎంతో శ్రమించి ప్రజల మధ్య ఉండి ఎప్పుడూ ప్రజల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆయన ఎంతో కష్టపడ్డారు. కానీ ఇప్పుడు దీనివల్ల పార్టీ ఎంతో నష్టపోతుంది. కందుకూరు అంకమ్మ దేవాలయం కానీ, మాలకొండ కానీ, రామాయపట్నం పోర్టు కానీ దీనిలో ఎంతో శ్రమించి ఆయన ఎంతో చేస్తున్నారు. కానీ అధిష్టానం వారు ఎందుకు గుర్తించడం లేదో, దీనివల్ల పార్టీ నష్టపోతుంది.